హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ 2634. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఒక టజల్స్ డిజైన్ అయితే చూపిస్తాను. చాలా ఈజీగా ఎవరైనా వేసేసుకోవచ్చు. అంటే టజల్స్ అస్సలు ఐడియా లేని వాళ్ళు కూడా ఈ డిజైన్ అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ శారీ టజల్స్కి ముందే థ్రెడ్స్ అయితే తెచ్చి పెట్టేసుకుంటే టజల్స్ అయితే తొందరగా అయిపోతుంది. ఈ 2 శారీస్కి టజల్స్ అయితే వేయాలి. సేమ్ డిజైన్ ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ అయితే దారం అయితే 150 లైన్స్ అయితే చుట్టేసుకుంటున్నాను. ఇక్కడ మిషన్కి చుట్టుకుంటున్నాను. మిషన్ లేదనుకోండి బుక్కి కానీ ప్యాడ్కి కానీ అట్లా 150 లైన్స్ అయితే చుట్టేసుకోవచ్చు ఈజీగా. తర్వాత టజల్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. టజల్స్ వేసే ముందు ఒక దారం గట్టిది లాగిన ఊడిపోకుండా ఉండేటట్టు ఒక దారం కానీ, లేదంటే వైర్ ఫీకో చేస్తాం కదా, వైర్ సన్నగా ఉంటుంది, అది కానీ తీసుకొని ఇట్లా టజల్స్ అయితే రెడీ చేస్తాను నేను ఎక్కువగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చైర్కి కూడా కట్టుకోవచ్చు. నేను ఇక్కడ మిషన్కి డోర్కి కలిపి కట్టేశాను. తర్వాత జరీ థ్రెడ్ తీసుకున్నాను. గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకొని 3 వరుసలు ఇట్లా లైన్స్ ఇట్లా అందుకొని ఇట్లా టజల్స్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకుంటా. ఏ డిజైన్స్ ఇట్లా తొందరగా అయిపోవాలి, టైం లేదు అన్నప్పుడు నేనైతే ఇట్లా టజల్స్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇట్లా టజల్స్ రెడీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డిజైన్ నీట్గా వస్తుంది, ప్లస్ టైం కూడా తక్కువగా పడుతుంది. తొందరగా శారీస్ అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సీజన్ టైంలో ఎక్కువ టైం ఉండదు కదా, అప్పుడు నేనైతే ఇట్లా టజల్స్ ముందే రెడీ చేసేసుకుంటాను డిజైన్స్ వేయడానికి. చూడండి, ఇట్లా శారీకి ఎన్ని టజల్స్ కావాలంటే అన్ని టజల్స్ అయితే వేసేసుకోవచ్చు మనము. నేనైతే ఇక్కడ 29, 30 అట్లా వేసిన అనమాట. ఎందుకంటే చీర అనేది చాలా లైట్ వెయిట్ ఉంది, కొంచెం గ్యాప్ ఎక్కువగా తీసుకొని టజల్స్ అయితే వేయమన్నారు వాళ్ళు, అందుకనే వేస్తున్నా. ఈ పోల్స్ యూజ్ చేసుకుంటూ టజల్స్ ముందే రెడీ చేసుకున్నాను కదా, ఆ టజల్స్ యూజ్ చేసుకుంటూ డిజైన్ అయితే వేస్తాను. చూడండి, ఎవరికైనా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ టజల్స్. ఫస్ట్ పళ్ళు కలర్ అది ఏమంటారు కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది మాత్రం 4 వరుసలు ఎక్కించుకొని రెడీగా పెట్టేసుకోవాలి నీడిల్కి. తర్వాత చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ ఉంటుంది. 1.5 ఇంచ్ నేను అందాగా తీసేస్తాను అనమాట. ఎక్కువ శాతం టేప్ పెట్టి ఏం కొలవను. ప్రతిసారి అలవాటు అయిపోయింది కదా, ఇంకా ప్రతిసారి కొలవడం అట్లా ఏమి ఉండదు నాకు. ఇట్లా అందాగా వేసేస్తాను. ఆల్మోస్ట్ సేమ్ వచ్చేస్తుంది మెజర్మెంట్ లాగానే. ఇక్కడ ఫస్ట్ మనం పళ్ళుకి 2 knots వేసుకొని తర్వాత 2 పోల్స్ తీసుకొని తర్వాత ఈ టజల్స్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టజల్ అనేది ఇట్లా తీసుకోవాలి. ఒక టజల్స్ అల్లడం వచ్చిందంటే చాలు, మీకు మొత్తం ఈ డిజైన్ ఈజీగా వేసేసుకోవచ్చు ఎవరైనా. చూడండి, ఇట్లా తీసుకున్న తర్వాత టజల్ నుంచి పోల్స్లో నుంచి ఇట్లా పళ్ళుకి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత మెయిన్ ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి గట్టిగా. ఇట్లా నాట్ వేసుకొని మళ్ళీ పోల్స్ మధ్యలో నుంచి ఇట్లా టజల్స్లలోకి తీసుకొని మళ్ళీ పోల్స్లో నుంచి తీసుకొని ఇట్లా నాట్స్ అయితే వేసుకోవచ్చు. ఓన్లీ ఫస్ట్ ఒకటేసారి వేసేసుకోవచ్చు, కానీ అస్సలు గట్టిగా ఉండదు, ఊడిపోతుంది. అందుకని చెప్పి నేనైతే 2 times టైం ఎక్కువ పట్టినా సరే అని చెప్పేసి ఇట్లా నాట్స్ అయితే వేస్తాను. నాట్స్ అనేది గట్టిగా వేస్తాను, అసలు టజల్స్ ఎప్పటికీ ఊడిపోకుండా ఉండేటట్టుగా వేస్తాను. చూడండి, ఇట్లా మొత్తం వేసుకున్నాక గట్టిగా స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే ఉంటాయి కదా టజల్స్కి, అట్లా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇట్లా ఈజీగా సింపుల్గా డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఇట్లా లైట్ వెయిట్ ఉన్న శారీస్కి ఇట్లా సింపుల్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి, ఈ శారీలో గోల్డ్ ఎక్కడ లేదు కాబట్టి నేను పోల్స్ యూజ్ చేసుకుంటూ టజల్స్ అయితే వేశాను. ఇక్కడ ఇంకొక శారీ టజల్స్ కూడా వేస్తున్నాను. చూడండి, వేరే శారీ కాదు, ఈ శారీకి ఇంకొక టజల్ అయితే వేస్తున్నాను. ఇట్లా ఫస్ట్ పోల్స్ తీసుకొని తర్వాత ఒక టజల్ తీసుకొని ఇట్లా ఒక 2-3 టజల్స్ ఇట్లా వేసిరంటే మీరు శారీ మొత్తం ఈజీగా అయితే వేసేయచ్చు. ఇంకొక శారీకి ఇదే డిజైన్ ఇంకొక శారీకి వేరేలా కూడా వేసుకోవచ్చు. సేమ్ పోల్స్ సైజులో గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్స్ తీసుకొని కూడా సేమ్ ఇలా వేసుకుంటూ ఇంకొక డిజైన్ కూడా క్రియేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు పోల్స్ ప్లేస్లో గోల్డ్ కలర్ బీడ్స్ కూడా పెట్టి డిజైన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇట్లా తీసుకొని ఇట్లా ముళ్ళు అయితే గట్టిగా వేసేసుకోవాలి. ఈ డిజైన్ అయితే నేను ఒక 2 hours-లో 2 శారీస్కి అయితే కంప్లీట్గా అయితే వేసేసిన. చాలా తొందరగా అయిపోతుంది ఈ డిజైన్ నాకు మాత్రం వేయడం. జస్ట్ టజల్స్ ఒక్కటి అల్లి పెట్టేసుకున్నామంటే మనము శారీకి టజల్స్ అయితే ఈజీగా తొందరగా వేసేసుకోవచ్చు అనమాట. 15-20 minutes-లో శారీ మొత్తం టజల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇట్లా వచ్చింది లుక్ మాత్రం. మొత్తం అయిపోయిన తర్వాత చాలా బాగుంది. చెప్పాను కదా 2 శారీస్ ఉన్నాయి టజల్స్ అని చెప్పేసి, 2 శారీస్కి అయితే ఇట్లా కంప్లీట్గా అయితే వేసేసిన.
పింక్ అండ్ లైట్ పర్పుల్ కలర్ శారీ. ఈ 2 శారీస్కి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇలా ఉంది. ఇంకొకటి ఈ శారీ టజల్స్ డిజైన్కి ఎంత ప్రైస్ అంటే 250 నుంచి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేసిన నేను. మెటీరియల్ కాస్ట్ ప్లస్ సిల్క్ థ్రెడ్కి అన్నీ కలిపి ఇంకొకటి నాకు టైం ఎంత పడింది అవన్నీ కలిపి ప్రైస్ అయితే డిసైడ్ చేస్తాను. కామెంట్స్లో ఖచ్చితంగా అడుగుతారు కాస్ట్ ఎంత అని చెప్పేసి, అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను. చూడండి 250 నుంచి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను నేను ఈ డిజైన్కి. ఈజీగా ఎవరైనా వేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే తక్కువ మంది చేస్తున్నారు. ఒక్క లైక్ చేస్తే 10 మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది కదా, అందుకని లైక్ ఖచ్చితంగా చేయండి. డిజైన్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.